దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. కేరళతో పాటు గోవాలో పూర్తిగా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే 2 లేదా 3 రోజుల్లో ఏపీ, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రోజే కేరళలో పూర్తిగా, తమిళనాడులో 90%, కర్ణాటకలో కొంత భాగం విస్తరించడం అసాధారణం కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 1971లోనూ దేశంలోకి ప్రవేశించిన రోజే కర్ణాటకలో ఎక్కువ భాగం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని గుర్తు చేస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో జూన్ 2 వరకు మహారాష్ట్ర తూర్పు తీరంలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, అనంతరం వేగం తగ్గి విరామ స్థితిలోకి వెళ్తాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో శనివారం తీరం దాటిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక పరిసరాల్లో కొనసాగుతుంది. క్రమంగా తూర్పు దిశగా పయనించి మరింత బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములతో కూడిన గాలులు గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అంచనా వేస్తోంది. మహారాష్ట్ర పరిసరాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వివిధ వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని, రేపటికి నాటికి వాయుగుండంగా బలపడుతుందని నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రిడిక్షన్స్ కి చెందిన మోడల్ సూచిస్తుంది. ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి గురువారం నాటికి బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తుంది. ఇక ఏపీలో వర్షాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ శాలిని. కాకినాడ జిల్లాలో అయితే కనుక టీడీపీలో వర్గపోరు అయితే కనుక రోజు రోజుకి పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూస్తే టీడీపీకి సంబంధించిన నాయకుల మధ్య, అంటే అటు అధిష్టానం మీద అయితే కనుక నాయకులు గుర్రుగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు జ్యోతుల నెహ్రూతో పాటు ఇటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ కూడా రైట్ నవీన్. థ్యాంక్ యూ నవీన్.
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. కేరళతో పాటు గోవాలో పూర్తిగా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాబోయే 2 లేదా 3 రోజుల్లో ఏపీ, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇవాల్టి నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశానికి అనుకూల పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, ఇక తెలంగాణలో వర్ష ప్రభావం ఎలా ఉండబోతుంది? వాతావరణ శాఖ చెప్పిన విధంగా గత రెండు రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రోహిణి కార్తీ ప్రారంభమైన తర్వాత ఈ వాతావరణ శాఖ తెలిపిన విధానాల ప్రకారం అయితే రానున్న 5 రోజుల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఏదైతే వర్షాలు కురిస్తే అధికారులు కూడా అందుబాటులో ఉండి ఏదైనా జరగని విషయాలు జరిగితే అందుబాటులో ఉండి సపర్య చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులను సూచించడం తెలుస్తుంది. ఇది ఏదేమైనా సరే వర్షాలు తొలకరి జల్లులు పడడంతో ఈ రోహిణి కార్తీలో ఇది రైతులకు శుభ సూచకమని కూడా చెప్పుకోవచ్చు. రైతులు ఈ తొలకరి జల్లుతోనే దున్నుకొని విత్తనాలు నాటే సమయం ఈ రోహిణి కార్తే కాబట్టి ఈ వర్షాలు వస్తున్నాయన్న సందర్భంగా రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, సంతోషంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. శాలిని, మల్లారెడ్డి, ఎక్కడెక్కడ వర్షాల ప్రభావం ఉంది ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టుంటే ఉత్తర తెలంగాణలో ఇటు దక్షిణ తెలంగాణ కూడా కొన్ని జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ సూచిస్తుంది. థ్యాంక్ యూ మల్లారెడ్డి.